వచ్చి ఎక్కడ వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వటం జరిగింది, అక్కడ ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కావలి కావలంతా హోర్డింగులతోనూ, పసుపు జెండాలతోనూ, పసుపు తోరణాలతోనూ కావులని ఒక పసుపుమయం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇవన్నీ కూడా మన బాధ్యతలుగా ఉన్నాయి. కాబట్టి మహానాడు జరిగేది ఇఫ్కో సెజలైనా మొదట ఆహ్వానించాల్సినటువంటి కాన్స్టిట్యున్సీ కావలి కాన్స్టిట్యున్సీ. కాబట్టి కావలి కాన్స్టిట్యున్సీలో 44 కిలోమీటర్ల పొడవు కానీ, కావలి పట్టణం కానీ, వీటన్నిటికీ కూడా మనం భోజనాలు ఏర్పాటు చేసే దగ్గర నుంచి, అలంకరించే దగ్గర నుంచి, ట్రంక్ రోడ్డుని బాగా సుందరీకరణ చేసేంతవరకు కూడా ఇవన్నీ నిర్వహించాలి. మళ్ళా ఈ వాహనాలన్నీ కూడా నెల్లూరు వైపు వాహనాలని రోడ్డు క్రాస్ చేస్తే యాక్సిడెంట్లు జరుగుతాయి. కాబట్టి అక్కడ ట్రాఫిక్ క్రమబద్ధీకరించాలి. దానికోసంగానే మళ్ళా నన్ను పార్కింగ్ కో కన్వీనర్గా వేశారు. దాని బాధ్యతల్ని ఈరోజు మండలాలుగా ఉన్నటువంటి నాయకులందరికీ కూడా నేను వేయిస్తున్నాను. దయించి 22వ తేదీ నుంచి ఈ 5 రోజులు మనం మన ఇంటిలో శుభకార్యానికి మనం సాకులు ఎలా ఎతకమో అలాగే అందరూ కూడా చెప్పినట్టుగానే ఒకటి ఎవరికైనా ఇంట్రెస్ట్ లేకపోతే ముందుగానే తెలియచేయండి. బాధ్యతలు తీసుకున్న తర్వాత మనల్ని ఎక్కడ నిలబెట్టబట్టే ఆడ చూడాలి తప్ప ఎక్కడో ఫోటో షూటింగ్ జరుగుతున్నా స్పీచ్లు ఇస్తున్నా ఆడకు పోకుండా మన ప్రోగ్రాన్ని మనం సక్సెస్ చేసి డెడికేషన్తో నాకు ఇచ్చిన కర్తవ్యాన్ని నేను నిర్వహించాలనే దృఢ సంకల్పం ఉన్నటువంటి నాయకత్వాలు ఉన్నటువంటి మన తెలుగుదేశం క్యాడర్ తప్పకుండా దాంట్లో నాకు మీరు ఉండి నెల్లూరు జిల్లాలో కావలి నియోజకవర్గ కార్యకర్తలు చెప్పింది చెప్పినట్టుగా చేశారనే పార్టీకి రామరాజు గారు ఇచ్చే రిపోర్ట్లో మీరు మంచి కితాబు పొందే విధంగా మీరు 200 మంది ముందుకు రావాలని కూడా మీకు తెలియజేస్తూ, తర్వాత ప్రోగ్రాం 29వ తేదీ బహిరంగ సభ ఉంది. ఈ బహిరంగ సభ నా భూతో నా భవిష్యత్తు లాగా భవిష్యత్తులో ఏ రాష్ట్రంలో ఏ జిల్లాలో జరగని విధంగా యువ నాయకుడు ఈరోజు కాబోయే ముఖ్యమంత్రి లోకేష్ బాబు గారు వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత మొట్టమొదటి మన నెల్లూరు జిల్లాకి ఇచ్చిన తర్వాత ఆతిథ్యంలో నెల్లూరు జిల్లాకు ఒక పెద్ద పేరుంది. ఈరోజు కూడా చాలామంది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి కూడా తెలుసు. పివి నరసింహరావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్లేనర్ని తిరుపతిలో నిర్వహించినప్పుడు మాగుంట సుబ్బరామరెడ్డి గారికి బాధ్యతలు ఇవ్వడం జరిగింది. దేశ చరిత్రలో నెల్లూరు వారి ఆతిథ్యం అంటూ ఏంటో చూపించినటువంటి వ్యక్తి మాగుంట సుబ్బరామరెడ్డి గారు. దాన్ని జరిపింది 1996, 93, 94 ప్రాంతంలో. కానీ ఈ రోజున 30 సంవత్సరాల తర్వాత నెల్లూరు జిల్లాలో మళ్ళా 30 సంవత్సరాల తర్వాత అటువంటి కార్యక్రమం నిర్వహిస్తున్నారంటే నెల్లూరు జిల్లా మీద అందరికీ ఎంతటి హైప్ ఉందో, ఎంతటి ఆలోచనలు ఉందో మన అందరం అర్థం చేసుకుని వాళ్ళ ఊహలకు తగ్గట్టుగానే మహానాడు నిర్వర్తించేదానికి ఎంపీ మొదలుకొని జిల్లాలో ఉండే మంత్రులు మొదలుకొని ఎమ్మెల్యేలు అందరం కూడా అకుంఠిత దీక్షతో కష్టపడుతున్నాం. దీనికి ఇప్పటి వరకు కూడా జరగనంతగా 7 లక్షల జనాభాతో జరపాలని బహుశా ఇది ఒక గిన్నీస్ బుక్ రికార్డ్ అవుతుంది మన తెలుగుదేశం పార్టీకి. ఎందుకంటే 7 లక్షల మందితో బహిరంగ సభ నిర్వహించాలనేటువంటి సంకల్పం ఈ రోజు తీసుకోవడం జరిగింది. ఒక్క నెల్లూరు జిల్లా నుంచే 3,50,000 మందిని తరలించేదానికి ఎమ్మెల్యేలు అందరం కూడా ఈరోజు కంకణబద్ధులయ్యాం. దానిలో ప్రధానంగా ఉన్నటువంటిది కాబట్టి అటు సోదరి ప్రశాంతమ్మ గారికి కావలి నియోజకవర్గానికి 2 నియోజకవర్గాలను తరలించే జనాభాను తరలించేటువంటి బాధ్యతలు కావలి నుంచి 60,000 మందిని, కోవూరు నుంచి 60,000 మందిని తరలించమని చెప్పి ఈరోజు పార్టీ అధిష్టానం నిర్ణయించింది. పార్టీ అధిష్టాన నిర్ణయాన్ని మనం శిరోధార్యంగా భావించి ప్రతి కార్యకర్త తప్పకుండా ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి రేపు శనివారం లోపలనే ఆయా మండల పార్టీ అధ్యక్షులు మీ మండలాల్లో మీటింగ్ పెట్టుకొని ఆ మండలంలో ఉన్నటువంటి గ్రామ కమిటీ అధ్యక్షులు, యూనిట్ ఇన్ఛార్జీలు, క్లస్టర్ ఇన్ఛార్జ్ అందరూ కూర్చొని ఏ గ్రామం నుంచి ఎంతమంది తీసుకొస్తారు అనేది కూడా మీరు లిస్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మీరిచ్చినటువంటి లిస్టు ప్రకారం పార్టీ అబ్జర్వర్స్గా
ఈ నియోజకవర్గానికి 2-3 ఎమ్మెల్యేలు కూడా వేయబోతున్నారు. క్లస్టర్స్ యూనిట్ ఇన్ఛార్జీలుగా అందరికీ బాధ్యతలు ఉన్నాయి. అందరూ బాధ్యతలు నిర్వర్తించి మీకు మీరిచ్చిన లిస్టు కాదు, నేను ఇచ్చిన లిస్టు కాదు, ఈరోజు పార్టీ అధిష్టానం కావలి నియోజకవర్గం నుంచి 60,000 మంది తరలించాలన్నప్పుడు కావలి నియోజకవర్గంలో పట్టణంలో అదే దామాషా ప్రకారం పట్టణాలు గ్రామాల నుంచి కూడా తరలించాల్సి వస్తుంది. మీకు గ్రామ మండలానికి ఉదాహరణగా మా నాగేశ్వరరావు పెట్టుకుంటుంటే ఆయనకి 15,000 మందినో 12,000 తరలించడం అని చెప్తాం. ఆ నేను అన్ని మత్స్యకార గ్రామాలు తిరుగుతున్నాను. ఉదయం కొన్ని గ్రామాలు, మధ్యాహ్నం నుంచి కొన్ని గ్రామాలు తిరిగి ప్రతి ఒక్క మత్స్యకార కుటుంబాలని ఆహ్వానిస్తున్నాం. ముఖ్యమంత్రి గారి దగ్గర మత్స్యకారు యొక్క సమస్యలు వాళ్ళు చెప్పుకునే దానికి అవకాశం కల్పిస్తున్నాం. భవిష్యత్తులో మత్స్యకారులకు కావాల్సిన అవసరాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా వీళ్ళతో చర్చించేటట్టు ముఖ్యమంత్రి గారికి తెలియజేయడం కూడా జరుగుతుంది. కాబట్టి మత్స్యకారులు అందరినీ కూడా గ్యాలరీలోకి తీసుకొచ్చి అందరి సమక్షంలో వాళ్ళ యొక్క కోరికలు తీరే విధంగా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా మత్స్యకారుల సోదరులకి అండగా నీడగా ఉంది. ఇప్పటి వరకు పనిముట్లు ఇచ్చినా, వలలు ఇచ్చినా, బోట్లు ఇచ్చినా, మోటార్లు ఇచ్చినా, డీజిల్ సబ్సిడీ ఇచ్చినా, అదేవిధంగా మత్స్యకార భరోసా 10,000 నుంచి 20,000 చేసినా, ఏది చేసినా కూడా ఒక తెలుగుదేశం పార్టీనే చేయటం కూడా జరిగింది. ఇంకా కూడా మా మత్స్యకార సోదరులకి చాలా ఇంకా కొన్ని కోరికలు ఉన్నాయి. వాళ్ళకి అందరూ పెద్ద బోట్లే కావాలంటే కొనుక్కోలేము, మధ్యతరగతి బోట్లు కొనుక్కోవడానికి సబ్సిడీ ఇస్తే బాగుంటుందని ఆలోచన ఉంది. ఫిషింగ్ హార్బర్ వచ్చింది కాబట్టి అక్కడ పెద్ద బోట్లు కొనుక్కోవాలంటే సబ్సిడీ పెంచితే కొనుక్కుంటామంటున్నారు. వీటన్నిటి గురించి కూడా రేపు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి చర్చించి వారి యొక్క సమస్యలను పరిష్కరించి మనందరం కూడా ఆనందంగా ఉండేటట్టుగా చేసే కార్యక్రమం కాబట్టి దీన్ని మనందరం కూడా సక్సెస్ చేద్దామని చెప్పి సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నా. మొట్టమొదట జన సమీకరణకి మత్స్యకార కుటుంబీకుల్ని ముందు కమిటీలుగా వేస్తున్నాం. ఊరికి 2-3 వాళ్ళు ఏ ఊరు నుంచి ఎంతమందిని సమీకరించేది కూడా ఇప్పుడు రేపు లోపల చెప్పాలి. మొత్తం కూడా మత్స్యకార కుటుంబీకుల నుంచే 5,000 మందిని మనం 25,000 ఓట్లు ఉన్నాయి మన కావలి నియోజకవర్గంలో. ఒక్క 25,000 ఉన్నటువంటి కావలి నియోజకవర్గంలో మనం మహిళలు కావచ్చు, జెంట్స్ని కావచ్చు, ఒక 5,000 మందిని మన మత్స్యకారుల సోదరుల్ని రేపు మత్స్యకార భరోసా కార్యక్రమానికి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి దానికి కానీ ఫుడ్ కమిటీలు కానీ, డెకరేషన్ కమిటీలు కానీ, అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ కమిటీలు కానీ, లేదంటే పార్కింగ్ కమిటీలు కానీ అన్నిటినీ కూడా కమిటీలు వేయటం జరుగుతుంది. వీటన్నిటికి కూడా అందరూ సిద్ధంగా ఉండాలని కూడా ఇప్పుడు మళ్ళీ పర్సనల్గా కూడా మాట్లాడతాను.